హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ రూల్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ ఐపీఎల్ లో ఏ టీం స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఏ టీం వీక్ గా ఉంది. ఏ టీం ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది. మీ ఫేవరెట్ టీం కప్ కొట్టాలంటే ఆ టీమ్ లో ఏం చేంజెస్ చేయాలి అండ్ ఏం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. అలాగే టీం కి ర్యాంకింగ్స్ కూడా ఇద్దాం. టీం ర్యాంకింగ్స్ అనేది 10th నుంచి ఫస్ట్ ప్లేస్ కి ఇద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 10th టీం వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. ఈ టీం ప్లేయింగ్ 11 చూస్తే డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, హోప్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ముఖేష్ శర్మ, నోకియా ఆర్ రిచర్డ్సన్, ఖలీల్ అహ్మద్. లాస్ట్ టైం టేబుల్లో 9th ప్లేస్ లో ఫినిష్ చేసింది. మేబీ ఈసారి కూడా ఇలానే అవ్వచ్చు. బట్ ఈ టీం కొన్న మెయిన్ ప్లస్ పాయింట్ పంత్ కంబ్యాక్. పంత్ కంబ్యాక్ వల్ల కొద్దిగా స్ట్రాంగ్ గా ఉందని చెప్పవచ్చు. అంతేకాదు ఓపెనర్ అండ్ నెంబర్ 3 బ్యాట్స్మెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. కానీ వీళ్ళకి బౌలింగ్ చాలా వీక్ గా ఉంది. స్పిన్ బౌలింగ్ లో కుల్దీప్ అండ్ అక్షర్ ఉండటం వల్ల స్పిన్ లో ప్రాబ్లం రాకపోవచ్చు. కానీ ఫాస్ట్ బౌలింగ్ వీక్ గా ఉంది. నోకియా కూడా ఎప్పుడు ఇంజురీస్ వల్ల మ్యాచెస్ మిస్ అవుతూ ఉంటాడు. ఇషాంత్ అహ్మద్ అండ్ ముఖేష్ వీళ్ళున్నా సరే నాట్ అప్ టు ద మార్క్ అనే చెప్పాలి. కానీ వీళ్ళ బ్యాట్స్మెన్స్ బాగా క్లిక్ ఒక పెద్ద టార్గెట్ ఇస్తే బౌలర్స్ డిఫెండ్ చేయగలరు. వీళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా పర్వాలా బానే ఉంది, నెదర్ స్ట్రాంగ్ నార్ వీక్. అండ్ నెక్స్ట్ టీమ్ ఆర్సీబీ. ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూస్తే ఫ్యాబ్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, పడిదర్, మ్యాక్స్వెల్, కెమెరాన్ గ్రీన్, అనుజ్ రావత్, మహిపాల్ లామర్, దినేష్ కార్తిక్, కరణ్ శర్మ, జోసఫ్, సిరాజ్, యాష్ దైల్ ఆర్ అక్షదీప్. ఏంటి భయ్యా నువ్వు కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్వెల్, గ్రీన్ లాంటి పెద్ద స్టార్ ప్లేయర్స్ ని పెట్టుకుని 9th ర్యాంక్ ఇచ్చావు. అసలు నీకు క్రికెట్ గురించి తెలుసా లేకపోతే ఏది పడితే చదువుతున్నావా అని అనుకోవద్దు. మీరు అనుకున్నది కరెక్టే. కోహ్లీ, మ్యాక్స్వెల్, డూప్లెసిస్, గ్రీన్ ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం ఉన్నారు. మీకు అర్థమైంది అనుకుంటా. బ్యాటింగ్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్ అంటే ఆర్సీబీ అని ఒప్పుకోవాలి. కానీ బౌలింగ్ లో మాత్రం చాలా వీక్ గా ఉంది. లాస్ట్ టైం 200 రన్స్ కూడా డిఫెండ్ చేయడంలో ఫెయిల్ అయ్యారంటే మీరు అర్థం చేసుకోండి. అంతేకాదు వీళ్ళ టీంలో ఎవరు మంచి ఎకానమీతో బౌలింగ్ వేసేవాళ్ళు లేరు. కొద్దిగా బెస్ట్ అంటే సిరాజ్ అనే చెప్పాలి. గ్రీన్ వల్ల కొద్దిగా బౌలింగ్ అటాక్ ఉన్నా సరే గ్రీన్ రెగ్యులర్ బౌలర్ కాదు. అతను అంత బాగా యూజ్ చేసుకోలేరు. కరణ్ శర్మ కూడా ఫామ్ లో లేడు. అండ్ జోసఫ్, యాష్ దైల్ కూడా సేమ్, ఇద్దరు ఫామ్ లో లేరు. వీళ్ళ టీంలో ఓపెనర్స్ బాగా స్కోర్ చేసి బౌలింగ్ టీం యావరేజ్ గా బౌలింగ్ చేసినా ఈజీగా ప్లే ఆఫ్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ టీంలో కెప్టెన్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసి వచ్చింది. ఏ ప్లేయర్ ని ఎక్కడ యూజ్ చేసుకోవాలని బాగా తెలిసి ఉండాలి. నెక్స్ట్ టీం జీటీ. జీటీ ప్లేయింగ్ 11 శుభ్మన్ గిల్, సాహా, సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, మిల్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ ఆర్ నూర్ అహ్మద్, మోహిత్ శర్మ. కన్ఫామ్ గా మైండ్ పోయింది. జీటీ 8th ప్లేన్స్ ఏంటి భయ అండ్ వీడియో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారా? వెయిట్, నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక మీరు కూడా నిజమైన పోలారా ఉంటారు. లాస్ట్ టైం జీటీ టీం ఫైనల్ వరకు వెళ్ళారు, కరెక్ట్. కానీ లాస్ట్ టైం ఫైనల్ కి తీసుకొని వెళ్ళిన కెప్టెన్ లేడు అండ్ ఫాస్ట్ బౌలర్ లేడు. హార్దిక్ పాండే లేకపోతేనే బ్యాటింగ్ ఎవరు చేయలేరా? గిల్ ఉన్నాడు, కేన్ మామ ఉన్నాడు, మిల్లర్ ది కిల్లర్ ఉన్నాడు అని అనుకోవచ్చు. అండ్ బౌలింగ్ లో కూడా షమీకి రీప్లేస్ గా ఉమేష్ యాదవ్ ఉన్నాడని చెప్పవచ్చు. కానీ హార్దిక్ మిస్ అవడం వల్ల మిడిల్ ఆర్డర్ వీక్ అయింది. మిడిల్ ఆర్డర్ లో కేన్ మామ అండ్ కిల్లర్ ఉన్నా సరే వాళ్ళు ఫామ్ లో లేరు. కెప్టెన్ టాస్ గిల్ గేయడం వల్ల ప్రెషర్ హ్యాండిల్ చేయలేకపోతే బ్యాటింగ్ ప్రెషర్ మొత్తం సాహా అండ్ సుదర్శన్ హ్యాండిల్ చేయాలి. అంతేకాదు లాస్ట్ టైం షమీ పవర్ ప్లే లో చాలా మంచి స్పెల్స్ వేశాడు. అందుకే వాళ్ళు చాలా మ్యాచెస్ విన్ అయ్యారు. ఈసారి మోహిత్ శర్మ డెత్ ఓవర్స్ లో వేసినా సరే పవర్ ప్లే లో బౌలింగ్ వేయడానికి ఎవరూ లేరు. పవర్ ప్లే లో ఎక్కువ రన్ స్కోర్ చేస్తే బౌలింగ్ ప్రెషర్ మొత్తం రషీద్ ఖాన్ అండ్ మోహిత్ శర్మ మీదే పడుతుంది. అందుకే ఈ టీం ని 8th ప్లేస్ లో పెట్టారు. నెక్స్ట్ టీం ఆర్ఆర్ ప్లేయింగ్ 11 చూస్తే జాస్ బట్లర్, జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హెట్మైర్, కోవెల్, ధ్రువ్ జూరెల్, రవి అశ్విన్, ఆయుష్ ఖాన్, సందీప్ శర్మ, ట్రెంట్ బోల్ట్, చాహల్. ఈ టీంలో కూడా చాలా మంచి టాప్ ఆర్డర్ ఉంది. కానీ అంతకుముందు చెప్పిన టీమ్స్ లా మిడిల్ ఆర్డర్ ఆర్ బౌలింగ్ వీక్ గా ఉంది. ఈ టీంలో బౌలింగ్ మరీ అంత వీక్ కాదు. బోల్ట్, అశ్విన్, చాహల్ లాంటి మంచి బౌలర్స్ ఉన్నారు. కానీ ఫాస్ట్ బౌలింగ్ లో బోల్ట్ కి మంచి సపోర్ట్ బౌలర్ కావాలి. సందీప్ శర్మ అండ్ బోల్ట్ పవర్ ప్లే లో బౌలింగ్ వేసినా సరే డెత్ ఓవర్స్ లో బౌలింగ్ వేయడానికి ఎవరు లేరు. అంతేకాదు ఫినిష్ చేయడానికి కూడా మంచి మిడిల్ ఆర్డర్ లేదు. రియాన్ పరాగ్ గురించి మనకు తెలుసు. హెట్మైర్ అండ్ పోవెల్ వీళ్ళు ఫామ్ లో లేరు. ఫామ్ లోకి వస్తే మాత్రం ఈజీగా ప్లే ఆఫ్స్ వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. లార్డ్ రియాన్ పరాగ్ కూడా ఫామ్ లోకి వస్తే ఈజీగా ఆర్ఆర్ కప్ గెలవచ్చు. నెక్స్ట్ టీం ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూస్తే ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, క్లాసిన్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, ప్యాట్ కమిన్స్, హసరంగా, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ ఆర్ జయదేవ్ ఉదర్కన్. ఈ టీం కూడా కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంది, కొద్దిగా వీక్ గా ఉంది. ఈ టీం అన్ని టీమ్స్ లా కాదు, బౌలింగ్ స్ట్రాంగ్ గానే ఉన్నారు. పవర్ ప్లే లో భువి అండ్ డెత్ ఓవర్స్ లో నటరాజన్ అండ్ కమిన్స్. కానీ భువికి ఎవరు కంపెనీ ఇస్తారో చూడాలి. ఇది ఒక్కటే బౌలింగ్ లో మైనస్. వీళ్ళకి స్పిన్ లో కూడా అంత స్ట్రాంగ్ గా లేరు. వీళ్ళకున్న బిగ్గెస్ట్ మైనస్ ఆర్ చేసి బిగ్గెస్ట్ మిస్టేక్ ఫారెన్ ప్లేయర్స్ ని ఎక్కువగా కొనడం. ఇలా చేయడం వల్ల బ్యాటింగ్ అండ్ మిడిల్ ఆర్డర్ చాలా వీక్ గా ఉంటుంది. హెడ్ వల్ల కొద్దిగా కంబ్యాక్ అయినా సరే అబ్దుల్ సమద్ అండ్ అభిషేక్ శర్మ వల్ల టీమ్ కి యూజ్ లేదు.
అండ్ ప్రతిసారి వీళ్ళు ఎందుకు తీసుకుంటారు మన కావ్య పార్కే తెలియాలి. ఉమ్రాన్ మాలిక్ కూడా కొన్నిసార్లు ఓన్లీ పేస్ మీద డిపెండ్ అవడం వల్ల చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నారు. ఉమ్రాన్ మాలిక్ బదులు ఈ సీజన్ లో జయదేవ్ ఉదట్కర్ ని తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే జయదేవ్ ఉదట్ పవర్ ప్లే లో బాగా బౌలింగ్ వేస్తాడు. కానీ ఈ టీం కి ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఉంది. అదే ఈ టీం కెప్టెన్ క్రౌడ్ ని సైలెంట్ చేయడం. చూడాలి ఈ ఐపీఎల్ లో ఎలా సైలెంట్ చేస్తాడు. నెక్స్ట్ టీం ఎల్ఎస్జీ నా పంజాబ్ అని ఆలోచించి ఎల్ఎస్జీకే ఈ ప్లేస్ ఇచ్చారు. ఎందుకు ఎల్ఎస్జీకే ఈ ప్లేస్ ఇచ్చాయని చెప్పి తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 చూద్దాం. ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 వచ్చేసి డీకాక్, పడికల్, దీపక్ హూడా, కేఎల్ రాహుల్, పూరన్, స్టోయినిస్, ఆయుష్ బదోని, కృణాల్ పాండ్యా, శివం మావి, రవి బిష్నాయ్, నవీన్ ఉల్లా ఖాన్, మౌషిక్ ఆర్ యాష్ ఠాకూర్. ఈ టీం ఓవరాల్ గా బ్యాటింగ్ లో 2 గుడ్. నెంబర్ 3 లో కూడా హూడా తప్ప మిగతా వాళ్ళంతా సూపర్. బ్యాటింగ్ లో డెప్త్ ఉంది. కృణాల్ పాండ్యా వరకు బ్యాటింగ్ చేయగలరు. కానీ బౌలింగ్ వీక్ గా ఉంది. ఒక మంచి ఫాస్ట్ బౌలర్ కూడా లేడు. ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్ కూడా ఎవరు లేరు. స్పిన్ బౌలింగ్ వాజ్ 2 గుడ్ బట్ ఫాస్ట్ బౌలింగ్ వాజ్ 2 వరస్ట్. ఫాస్ట్ బౌలింగ్ మాత్రం జస్ట్ స్కిప్డ్ అనే చెప్పాలి. అందుకే పంజాబ్ కాకుండా ఎల్ఎస్జీకి ప్లేస్ ఇచ్చాం. బౌలింగ్ ఒకటి ఇంప్రూవ్ చేసుకుంటే ఈజీగా వీళ్ళు క్వాలిఫై అవ్వచ్చు. నెక్స్ట్ టీం పంజాబ్. టీం ప్లేయింగ్ 11 చూస్తే శిఖర్ ధావన్, జానీ బేస్టో, రవి సిమ్రన్ సింగ్, హర్ప్రీత్ భాటియా, లివింగ్స్టోన్, జితేష్ శర్మ, శామ్ కరణ్ ఆర్ సికిందర్ రాజా, హర్షల్ పటేల్, హర్ప్రీత్ బార్, కగిస్కో రబడా, రాహుల్ చాహర్, హర్షదీప్ సింగ్. వీళ్ళకి బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉంది. బ్యాటింగ్ లో ఓపెనర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. కానీ నెంబర్ 3, నెంబర్ 4 వీక్ గా ఉన్నారు. ఓపెనర్స్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్ గా ప్రెషర్ లోకి వెళ్ళిపోతారు. లివింగ్స్టోన్ లాంటి హార్డ్ హిట్టర్ అన్నా సరే తను ఒక్కడే మ్యాచ్ ని విన్ చేయలేడు. జితేష్ శర్మ అండ్ శామ్ కరణ్ ఇలా బ్యాటింగ్ డెప్త్ చాలానే ఉంది పంజాబ్ కి. ఇక బ్యాటింగ్ వదిలేసి బౌలింగ్ లోకి వస్తే స్పిన్నర్స్ లేరు. స్పిన్ పిచ్ లో శామ్ కరణ్ కి రీప్లేస్ గా సికిందర్ రాజాని యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్పిన్నర్స్ లో రాహుల్ చాహర్ ఒక్కడే ఉన్నారు. ఇది ఒక బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పుకోవాలి. సికిందర్ రాజాని ప్రతి మ్యాచ్ తీసుకుంటారో తీసుకోరో చూడాలి. లివింగ్స్టోన్ ఉన్నా సరే తన రెగ్యులర్ బౌలర్ కాదు. స్పిన్ పిచ్చెస్ లో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. 2 ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తే మళ్ళీ పంజాబ్ ని చాలా సీజన్స్ తర్వాత ప్లే ఆఫ్స్ లో చూడొచ్చు. నెక్స్ట్ టీం కేకేఆర్ ప్లేయింగ్ 11. ఫిలిప్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసిల్, రమన్దీప్ సింగ్, సునీల్ నారాయణ్, మిచిల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, సుయేష్ శర్మ. ఏంటి భయ్యా నువ్వు లాస్ట్ టైం క్వాలిఫై కూడా అవ్వాలని టీం ని టాప్ 3 లో పెట్టావు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే లాస్ట్ టైం వీళ్ళు ఫాస్ట్ బౌలర్ లేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కానీ ఈసారి స్టార్క్ వచ్చాడు. పవర్ ప్లే, డెత్ ఓవర్స్, మిడిల్ ఓవర్స్ అనే డిఫరెన్స్ ఏమి ఉండదు. బ్యాటర్స్ ని ఇబ్బంది పెట్టడమే తన టార్గెట్. చూడాలి ఈసారి 25 కోట్లకు న్యాయం చేస్తాడో చేయడు. కానీ స్టార్క్ కి సపోర్ట్ గా ఒక మంచి ఫేస్ బౌలర్ లేడు. రసిల్ అయితే కొద్ది వరకు సపోర్ట్ చేయవచ్చు. కానీ పవర్ ప్లేలో అంత బాగా పర్ఫామ్ చేయలేడు. పవర్ ప్లేలో అండ్ డెత్ ఓవర్స్ లో సపోర్ట్ గా ఒక బౌలర్ కావాలి. బ్యాటింగ్ లో అయితే తిరగలేదు. సాల్ట్ అండ్ రసిల్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. రింకు గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ టీం ఈసారి ఫైనల్స్ కి వచ్చినా కూడా రావచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 చూస్తే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, మహమ్మద్ నబీ, క్వాట్రెజ్, పీయూష్ చావ్లా, బెహన్ రాఫ్, ఆకాష్ మధ్వాల్, బూమ్రా. ఈ టీం కి మైనస్ పాయింట్స్ అంత పెద్దగా ఏమి లేవు. మొత్తం ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి. హార్దిక్ కంబ్యాక్ అవడం వల్ల వీళ్ళకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. బిగ్గెస్ట్ మైనస్ కూడా హార్దిక్ పాండ్యానే. అదేలా అనుకుంటున్నారా? హార్దిక్ పాండ్యా కెప్టెన్ అవటం. ఎస్, హార్దిక్ ఈజ్ ఏ గుడ్ ఆల్రౌండర్. కెప్టెన్ గా గుడ్. 2 times జీడీని ఫైనల్ కి తీసుకుని వెళ్ళాడు. బట్ రోహిత్ ఉండగా హార్దిక్ కెప్టెన్ ఉండడం నాట్ ఏ గుడ్ సైన్. బౌలింగ్ లో కూడా చాలా మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. అండ్ ఎక్స్పీరియన్స్ బౌలర్ బూమ్రా తప్ప ఎవరూ లేరు. ఈ బౌలర్స్ కూడా ప్రెషర్ లోకి వెళ్ళిపోతే ఎక్కువ రన్స్ ఇచ్చేస్తారు. సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ విన్ చేసే బౌలర్స్ ఎవరు లేరు ఎక్స్పెక్ట్ బూమ్రా. నెక్స్ట్ టీం సిఎస్కే ప్లేయింగ్ 11 చూస్తే రుతురాజ్ గైక్వాడ్, సచిన్ రవీంద్ర, అజింక్య రహానే, శివం దుబే, డారీ మిచెల్, రవీందర్ జడేజా, ఎంఎస్ ధోని, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహేష్ తీక్షణ, ముఖేష్ చౌదరి, మహేష్ ప్రతిరాణ. ఈ టీం మైనస్ అంటూ ఏమీ లేదు. లాస్ట్ టైం వీళ్ళు బౌలింగ్ లోనే చాలా వీక్ గా ఉన్నారు. ఈసారి ముఖేష్ అండ్ దీపక్ చాహర్ రావడం వల్ల చాలా స్ట్రాంగ్ గా మారింది. కాన్వే లేకపోవడం వల్ల ఒక చిన్న మైనస్ అని అనుకోవచ్చు. కానీ సచిన్ రవీంద్ర, డారీ మిచెల్ రావడం వల్ల చాలా స్ట్రాంగ్ అయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఓవరాల్ స్ట్రాంగ్ గా ఉంది. లాస్ట్ టైం గ్రేడ్ 2 బౌలింగ్ తోనే కప్పు కొట్టారు. అలాంటిది ఈసారి చాహర్ అండ్ ముఖేష్ వచ్చారు. అండ్ వీళ్ళకి అడిషనల్ గా లార్డ్ శార్దుల్ ఠాకూర్ కూడా ఇచ్చారు. ఇంకా బౌలింగ్ అయితే టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఒకవేళ బౌలర్ ఎవరైనా ఇంజూరీ అయినా సరే వాళ్ళకి బ్యాకప్ కూడా మంచి బౌలర్స్ నే ఉన్నారు. వీళ్ళకున్న ఒక్కొక్క మైనస్ డెత్ ఓవర్స్ లో ప్రతిరైనా కొన్ని మ్యాచెస్ మిస్ అవటం. ఆ ఒక్క మైనస్ ని కంబ్యాక్ చేస్తే ఈసారి కూడా కన్ఫర్మ్ గా కప్ సిఎస్కేదే. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసారుగా, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. అలాగే ఏ టీం స్ట్రాంగ్ గా ఉందో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పండి. అంతకని ఇంపార్టెంట్, నేనేం తప్పులు చేసినా ఈ కామెంట్ బాక్స్ లో చెప్పండి. లేదా మా ఇన్స్టా ఆర్ టెలిగ్రామ్ లో కూడా మీరు చెప్పొచ్చు. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి.